విష్ణువర్ధన్ గారి ఇంగ్లీషు పోస్టుకి చాడా శాస్త్రి గారి తెలుగు అనువాదం ఇది. ధురంధర్ బాలీవుడ్ వెన్నెముక విరిచినటువంటి సినిమా. మొత్తం ఎకో సిస్టమ్ని బయట పెట్టిన చిత్రం. నేను ధురంధర్ చూడటానికి మంచి యాక్షన్ ఫిల్మ్ అని అనుకుంటూ థియేటర్లోకి అడుగుపెట్టాను. కానీ బయటకు వచ్చేసరికి భారతీయ సినిమా 70 ఏళ్లలో ఎన్నడూ ప్రయత్నించని ఒకదాన్ని సాక్షాత్తు చూశానని తెలుసుకున్నాను. ముందుగా ఇది చెప్పేస్తూ ఉన్నాను, ఎవరు నిజంగా భారత్లో నిలబడతారో, ఎవరు నెరేటివ్ హ్యాండర్లతో నిలబడతారో తెలుసుకోవాలంటే ఈ సినిమాకు వారి రియాక్షన్ చూడండి. ఇది ఒక లిట్మస్ టెస్ట్, ఒక ఫిల్టర్, ఒక అద్దం. ఎందుకంటే ది వైర్ ఒక అద్భుతమైన సినిమాని సింపుల్గా చెప్పాలి అంటే ఒక ట్రోల్లా ఉంది అని ట్వీట్ పెడితే 600 లైక్స్ వచ్చేదానికి. దానికి ఒక వ్యక్తి ఇలా కామెంట్ పెట్టాడు, మీ పీచ్వాడ ఎందుకు మండుతుంది, మీ సీట్ ఎందుకు మండుతోంది అని అర్థం వచ్చేలా. దానికి వచ్చినటువంటి ఆ సింపుల్ రిప్లైకి వచ్చినటువంటి లైక్స్ ఏనో తెలుసా, 3700. దీన్ని బట్టి చూసుకుంటే దేశం నాడి ఎటువైపు ఉందో ఖచ్చితంగా తెలుస్తుంది. గది మధ్యలో ఉన్నటువంటి ఏనుగు అనేది మనకి ఇక్కడ కనబడాలి. బాలీవుడ్ ఎప్పుడూ సత్యాన్ని చూపలేదు. దశాబ్దాలుగా బాలీవుడ్ ఒక ప్రచార ఫ్యాక్టరీగా మారింది. భారతీయులకు రియాలిటీ లేకపోయినందుకు కాదు, రియాలిటీ కొందరికి అసౌకర్యంగా ఉండేది కాబట్టి. ఇప్పుడు చరిత్ర మాట్లాడుకుందాం. భారత్లో మొఘలులు నిజంగా ఎలా ఉన్నారు? తండ్రిని హత్య చేసే క్రూరమైన దండయాత్రలు చేసిన ఆక్రమణదారులు, దేవాలయాలు ధ్వంసం చేశారు, రాజవంశాలు నాశనం చేశారు, ఢిల్లీని ఆక్రమించారు. కానీ బాలీవుడ్ ప్రకారం మొఘలులు ఎలా ఉన్నారు? జోధా అక్బర్, మొఘలీ యాజం, సలీం అనార్కలి, రేష్మే తెరలు, గులాబీలు, కవిత్వం, కల్పిత ప్రేమ కథలు. సత్యాన్ని ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్లతో భర్తీ చేశారు ఇన్స్టాగ్రామ్ రాకముందే. ఇక పాకిస్తాన్ గ్లోబల్ టెర్రర్కు కారణమైన దేశం, మూల దేశం. ఇది బాలీవుడ్ స్క్రీన్ మీద ఎలా కనిపించింది? టెడ్డీ బేర్ దేశంలాగా మార్చబడింది. కానీ పాకిస్తాన్ నిజ స్వరూపం ఏంటి? IC 814 హైజాక్, పార్లమెంటు దాడి, ముంబై 1993 అటాక్స్, ముంబై 2008, కశ్మీర్ టెర్రర్, గ్లోబల్ జిహాదీ ఫండింగ్, ఇవన్నీ కూడా రీసెంట్గా ఆపరేషన్ సింధూర్ దాకా. కానీ బాలీవుడ్ వెర్షన్ ఏంటి? బజరంగి భాయిజాన్. పాకిస్తానీలు స్వీట్, మైహూనా, బస్ మిస్ అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఉన్నాయన్నమాట. టైగర్ సిరీస్ తీసుకుంటే ఇండియా పాకిస్తాన్ భాయ్ భాయ్ అంటూ చూపించారు అందులో. అంతేకాదు అండర్ కవర్ రొమాన్స్ కూడా. పఠాన్ అనే సినిమా తీసుకోండి, హై బడ్జెట్ గ్లామర్ షాట్స్ కనిపిస్తాయి. అదే దేశం మనపైన హైబ్రిడ్ యుద్ధం చేస్తోంది. బోర్డర్ సినిమాలో కూడా పాకిస్తాన్ దురాక్రమణ చూపించినప్పటికీ అమన్ కి ఆశా అనే పాటలతో ముగుస్తుంది. ఇది సినిమా తీయడం కాదు, ఇది నెరేటివ్ ఇంజనీరింగ్. ముంబై అండర్ వరల్డ్ పాకిస్తాన్ నుంచి ఫండింగ్లతో 80s అండ్ 90sలో బాలీవుడ్ని నియంత్రించినప్పుడు, సరిహద్దు ఆవల నకిలీ కరెన్సీ ప్రింట్ చేసి భారత్లోకి పంపించినప్పుడు, సూపర్ స్టార్స్ డి కంపెనీల పిల్లల ప్రైవేట్ పార్టీల్లో డ్యాన్స్ చేసినప్పుడు మరి ఏ రకమైన సినిమాలు తీస్తారని అనుకున్నారు? రియల్ మూవీసా, లేకపోతే కంఫర్టబుల్గా ఉండే కల్పితమైనటువంటి కథనాలతో కూడుకున్న సినిమాల? ఇక్కడే ధురంధర్ ప్రవేశం. మొదటిసారిగా ఒక రాక్షసుడిని ఖచ్చితంగా రాక్షసుడి లాగానే చూపిన సినిమా. మొదటిసారిగా కరాచీ అండర్ వరల్డ్ను నిజమైన టెర్రర్ పైప్ లైన్గా చూపించింది. లాయారీని ట్రాన్స్నేషనల్ క్రైమ్ బ్రీడింగ్ గ్రౌండ్గా చూపించింది. టెర్రరిస్టులు రాజకీయాలు, సరిహద్దులు, ఇంటెలిజెన్స్లో ఎలా ఇన్ఫిల్ట్రేట్ అవుతారో కూడా చూపించింది. భారత్ ప్రతిరోజు నిశ్శబ్ద యుద్ధం ఎలా జరుపుతుందో కూడా చూపించింది. ఇన్ఫర్మేషన్ బుల్లెట్స్ కాదు, కొత్త బ్యాటిల్ ఫీల్డ్ ఎలా ఉంటుందో కూడా తెలిపింది. మన సొంత అంతర్గత నెరేటివ్స్ దశాబ్దాలుగా ఎలా హైజాక్ అయ్యాయో ఇవన్నీ కూడా ఉన్నది ఉన్నట్లు చూపించింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఏంటంటే సినిమాలో ఒక్కసారి కూడా మతం ప్రస్తావన లేదు. సామాన్య ప్రజలను రాక్షసులుగా కూడా చిత్రీకరించలేదు. టెర్రర్ స్టేట్ను మాత్రమే బయటపెట్టింది, పౌరులను కాదు. ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే వారి నటనలు నభూతో నా భవిష్యత్. అక్షయ్ ఖన్నా చావా తర్వాత అతను తిరిగి మళ్ళీ కంబ్యాక్ అయ్యాడని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అతనంటూ ఏమీ కనిపించడు. క్లినికల్ సర్జికల్ పర్ఫార్మెన్స్. ఆర్ మాధవన్ అజిత్ దోవల్గా అతని ప్రతి డైలాగు మన ఆత్మని కుదుపుతుంది. ఇక ఈ ఏడాది లైన్ ఏంటో తెలుసా? భారత్కు అతిపెద్ద శత్రువులు భారత్ లోపలే ఉన్నారు, ఆ తరువాతే పాకిస్తాన్ వస్తుంది. రాయిని కోసేంత పదునైన సత్యం ఇది. సంజు బాబా, రాంపాల్, మొత్తం లాయారీ ముఠా ఇవన్నీ కూడా వరల్డ్ క్లాస్ కాస్టింగ్. డార్క్, గ్రిట్టి ఇవన్నీ నమ్మదగినవి. క్యారికేచర్లు లేవు, ఓవర్ యాక్టింగ్ అస్సలు లేదు. బాలీవుడ్ గ్లాసే కనబడదు మనకి ఇక్కడ. రణ్వీర్ సింగ్ ఇతను షాకింగ్కి గురి చేస్తాడు. అతను తన జీవితంలో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు.
ఈ రోల్ తీసుకుంటే ఆయనకు తెలుసు మిడిల్ ఈస్ట్ మార్కెట్ పోతుంది, బాలీవుడ్ ఎలైట్స్ అతన్ని టార్గెట్ చేస్తారు, క్రిటిక్స్ దాడి చేస్తారు, అతని పిఆర్ ఇమేజ్ డిస్మాంటిల్ అవుతుంది. అయినా అతను ఈ పాత్రను చేశాడు. అది ధైర్యం, అది కన్విక్షన్, అది నటుడు అంటే అర్థం. ఈ సినిమాకు ఒక గుండె చప్పుడు ఉంది, ఒక మైండ్, ఒక ధైర్యం. అదే ఆదిత్య ధర్. ప్రతి ఫ్రేమ్లో అతని సిగ్నేచర్. డిసిప్లిన్, డాక్యుమెంటేరియన్, నిజాయితీ, దేశభక్త ఆవేశం, ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అంత ఖచ్చితత్వం. అతను సినిమా తీయడం కాదు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు, తప్పుని దిద్దుతున్నాడు. మొత్తం ఎకోసిస్టమ్కు ఛాలెంజ్. అంటే దశాబ్దాలుగా భారత కథను హేళన చేసి బలహీనపరిచిన పలోచన చేసినటువంటి వక్రీకరణ చేసిన వారికి ఆయన ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు. యాక్షన్, మ్యూజిక్, ఎడిటింగ్, అద్భుతమైన పనితనం. 3 గంటల 43 నిమిషాలు. ఒక్క డల్ మూమెంట్ కూడా లేదు, ఒక్క వేస్ట్ లైన్ కూడా లేదు, ఒక్క పనికిరాని పిట్ట కథ లేదు. కాందహార్ హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ఆపరేషన్ ఇంతకుముందు ఏ భారతీయ సినిమా కంటే కూడా ఎక్కువ రుజువులతో కర్రకుగా చూపించింది. హాలీవుడ్ అమెరికన్ భావోద్వేగ తీవ్ర మానసిక గాయాల గురించి సినిమాలు తీస్తుంది. ఇజ్రాయెల్ మొసాద్ ఆపరేషన్స్ గురించి తీస్తుంది. ఫ్రాన్స్ తన వలస పాలన గాయాల గురించి తీస్తుంది. మొదటిసారిగా భారత్కు తన సొంత గాయాల గురించి ఒక సినిమా వచ్చింది. క్రిటిక్స్ మండిపోవడానికి గల కారణం ఏమిటి అంటే, ధురంధర్ వారిని బెదిరిస్తోంది. వారి కథనాల ఆధిపత్యాన్ని, వారి సైద్ధాంతిక మార్గాలని, వారి గల్ఫ్ ఫేసింగ్ మార్కెట్ ఫ్రెండ్లీనెస్ని, దశాబ్దాలుగా నిష్ఠుర సత్యాన్ని మృదువుగా చూపించే అలవాటుని, కేవలం వారే భారత్ ఏమి చూడాలో నిర్ణయిస్తామనే వారి నమ్మకాన్ని ఈ సినిమా సవాలు చేసింది. ఈ సినిమా ఆ భ్రమ మరియు భ్రాంతిని చీల్చివేస్తుంది, భూమిని తల్లక్రిందులు చేస్తుంది. బాలీవుడ్ ఇన్నాళ్ళు ఏం దాచిందో దాన్ని చూపిస్తుంది. భారత్ 2 యుద్ధాలు జరుపుతోంది. ఒకటి సరిహద్దు ఆవల, మరొకటి తన సొంత నెరేటివ్ ఎకోసిస్టమ్ లోపల. చివరి మాట, ధురంధర్ కేవలం సినిమా కాదు, ఇది సినిమాపరమైన దిద్దుబాటు, సాంస్కృతిక ఎదురుదాడి. ఇప్పటికే చాలా ఆలస్యమైన సత్యాన్ని పునరుద్ధరించడం. దీంతో థియేటర్లు నిండిపోతూ ఉన్నాయి. ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. బాలీవుడ్ ప్రచారకర్తలు గందరగోళంలో ఉన్నారు. ఎకోసిస్టమ్ హ్యాండర్లు తీవ్ర భయంలో ఉన్నారు. భారతీయులంతా ఒకటే ప్రశ్న వేస్తున్నారు, మండుతున్నట్టుంది అని. ఎందుకంటే చాలా కాలం తర్వాత మొదటిసారిగా వారు కథను కంట్రోల్ చేయలేకపోయారు, యథార్థ వాస్తవాల్ని ఆపలేకపోయారు. అందుకే సత్యమేవ జయతే అనేది ఇక్కడ ప్రతిష్ఠితం అయి అదే పరమసత్యమని నిరూపించింది.